అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. 30 లీటర్స్ మిల్క్ డొనేట్ చేశారని తెలిసి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే మిమ్మల్ని కలవాలని వచ్చేసాను. 10 days తర్వాతనే కొంచెం ఓవర్ సప్లై ఉంది అని నాకు కొంచెం అర్థమైపోయింది. అడిగితే డొనేట్ చేయొచ్చు జ్వాల. మ్యామ్, మీ 4th వెడ్డింగ్ యానివర్సరీ రోజే మీకు డెలివరీ అయింది, పాప పుట్టింది. అయితే పాపకి పేరు ఆమీర్ ఖాన్ పెట్టారు. కరెక్ట్ కదా? ఎందుకు, ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా? సో బేసిక్లీ అంటే ఆమెర్ మీ హస్బెండ్ విష్ణు విశాల్ గారి గురించి చెప్పండి. ఆయన కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంటారు కదా, సినిమా హీరో, తమిళియన్. అంటే మా ఇద్దరిది ఒక సింక్, గుడ్ వీ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్ అండి. చాలా చిన్న ఏజ్ లోనే మీరు బ్యాడ్మింటన్ స్టార్ట్ చేశారు. ఐ థింక్ 6 years ఏజ్ లో. మెయిన్లీ మమ్మీ ఐ కెన్ ప్లే ఎనీ స్పోర్ట్ అండి. ఇప్పుడు టెన్నిస్ కూడా ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్ కూడా ఆడొచ్చు నేను. గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీలో జాయిన్ అవ్వాలన్నా, ట్రైన్ అవ్వాలన్నా గోల్డెన్ స్పూన్ తో పుట్టాల్సిందేనా? పేద పిల్లలకి టాలెంట్ ఉంటే అవకాశం ఉంటుందా మీ దగ్గర ట్రైన్ అవ్వడానికి? నా దగ్గర మోస్ట్లీ ఇఫ్ ఐ హావ్ హ్యాడ్ 100 kids, నిజగరి మగ అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గుత్తా జ్వాల పరిచయం అక్కర్లేని పేరు. బ్యాడ్మింటన్ స్టార్, అర్జున అవార్డు గ్రహీత, అనేక అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకొని భారతదేశ కీర్తి పతాకను ప్రపంచ పటంలో నిలబెట్టిన అథ్లెట్, ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో ముందుండే నేటి మహిళ. అయితే ఈ మధ్యే తల్లిగా ఆమె సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. డెలివరీ అయిన 4 నెలల్లోనే తన బిడ్డకు పాలు ఇవ్వగా మిగిలిన 30 లీటర్ల చనుబాలను మిల్క్ బ్యాంక్కి ఆమె డొనేట్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న గుత్తా జ్వాల గారి హైదరాబాద్ కోకాపేటలోని ఇంటికి నేను వచ్చాను. ఆమె హోమ్ టూర్ చేస్తూ తన మదర్హుడ్ జర్నీ గురించి ఇవాళ అనేక విశేషాలు తెలుసుకుందాం రండి. మ్యామ్ నమస్తే. ఈరోజు మీ హోమ్ టూర్ చేస్తూ మీ మదర్హుడ్ జర్నీ ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చాం. రండి రండి. మ్యామ్, మదర్గా చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అవును, చాలా. అంటే 24 hours పని. అంతేనా? అంతే అంతే. మీ ఇల్లు చూడొచ్చా? ఎందుకంటే చాలా ఫర్నిచర్ కానీ అంతా చాలా అందంగా కనిపిస్తుంది. ఏమైనా చెప్తారేమో టిప్స్ లాంటివి అని? టిప్స్ లాంటిది ఏంటండి, ఎవరి పని వాళ్ళు చేయాలి. నేను ఆర్కిటెక్చర్కి ఇచ్చేసాను, వాళ్ళు చేసి ఇచ్చాడు అంతే. సో ఐఎమ్ నాట్ దట్ గ్రేట్. అంటే కొంచెం ఐడియా ఉంది కానీ వాళ్ళు ఐ థింక్ ప్రొఫెషనల్కి ఇస్తే ప్రొఫెషనల్ వాళ్ళు చేసి ఇచ్చారు అంతే. హాల్, కిచెన్, బాల్కనీ చూడండి ఎంత బాగుందో. అటువైపు అన్ని బెడ్రూమ్స్ ఉంటాయి. ప్రైవసీ కాబట్టి మనం అవేం చూపించట్లేదు. బాల్కనీ మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ ఒక ప్రొజెక్టర్ రూమ్, అంటే టీవీ రూమ్ అనుకోవచ్చు. ఇది ప్రొజెక్టర్ రూమ్, అంటే టీవీ రూమ్ అనుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఒక పెద్ద టీవీ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని చక్కగా సినిమాలు చూడొచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ ఇదిగోండి, ఇక్కడ నుంచి కూడా టీవీ చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. టీపై చూడండి ఎంత క్లాస్గా ఉందో. మొత్తానికి గుత్తా జ్వాల గారి టేస్ట్ అంతా కూడా వారి ఇంట్లోనే కనిపిస్తోంది. బ్యాడ్మింటన్ స్టార్గా చాలా మందికి మీ గురించి అనేక విషయాలు తెలుసు మేడం. కానీ ఈ మధ్య మీరు అమ్మ అయ్యారు కదా, ఎలా ఉంది ఆ సరికొత్త ప్రయాణం అనేది? కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చుంది మేడం. మీకు డెలివరీ అయిన 4 monthsలోనే 30 లీటర్స్ మిల్క్ డొనేట్ చేశారని తెలిసి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే మిమ్మల్ని కలవాలని వచ్చేసాను. ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా, మీ చనుబాలని డొనేట్ చేయాలి అనే ఆలోచన? అంటే నేను ఐ థింక్ ఫస్ట్ 1 week 10 days తర్వాతనే కొంచెం ఓవర్ సప్లై ఉంది అని నాకు కొంచెం అర్థమైపోయింది.
సో ఆఫ్ కోర్స్ నా డాక్టర్ మంజుల అనగానే షీస్ బీన్ మై డాక్టర్ ఫర్ అంటే ఇప్పుడు ఇంకా 10-15 years అయిపోయింది. సో షీఈ్ మై డాక్టర్, మా ఫ్యామిలీ డాక్టరే అనుకోండి. ఇంకా ఆమె దగ్గర యూనో అడిగితే డొనేట్ చేయొచ్చు జ్వాల యూనో. దెన్ మా ఓన్ సొంత సిస్టర్ కొడుకు కొంచెం ప్రీమెచ్యూర్ పుడితే మై సిస్టర్ టోల్డ్ మీ దట్ వేరే దగ్గర నుంచి పాలు తీసుకుందని ఇనీషియల్ ఫస్ట్ 1 week కోసం. సో ఐ థాట్ దట్ వై నాట్, అంటే ఇప్పుడు వేస్ట్ చేసే బదులు ఇట్స్ బెటర్ టు డొనేట్ అని. సో ఐ టుక్ మై డాక్టర్స్ అడ్వైస్. మా పీడియాట్రిషియన్ కూడా చాలా మంచిగా అడ్వైస్ ఇస్తే దెన్ ఐ డొనేటెడ్. ఎక్కడ మీరు మిల్క్ డొనేట్ చేస్తూ ఉన్నారు? అంటే నేను ఎప్పుడు అనుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కొంచెం ఎక్కువ డెలివరీ. ఐ హర్డ్ దట్ ఆల్మోస్ట్ 80 kids per day అనేది నేను విన్నాను. సో ఐ వాంటెడ్ టు వెరీ స్ట్రాంగ్లీ డొనేట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ నీలోఫర్ చేసేసాను. గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు మిల్క్ ఇస్తున్నారంటే అక్కడ చాలా మంది పేద పిల్లలు ఉంటారు. కరెక్ట్. గుత్తా జ్వాల గారు లాంటి స్టార్ పాలని ఓ పేదింటి పిల్లలు వాడుకోవడం అనేది చాలా మంచి విషయం. కరెక్ట్. బట్ స్టార్ అనేది వేరే అండి. బట్ వాళ్ళకి ఇప్పుడు నెసెసిటీ అండ్ చాలా మందికి మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. సరిగ్గా డయట్ దొరకకపోతే విమెన్ కెనాట్ ఫీడ్ దేర్ చిల్డ్రన్. సో ఐఎమ్ హ్యాపీ ఇఫ్ ఐ కెన్ హెల్ప్. నా వల్ల ఏమైనా కొంచెమైనా మంచిగా జరిగితే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మేడం నార్మల్ డెలివరీ అయిందా లేదంటే మీకు సి సెక్షన్ అండి. సిజేరియన్. ఐఎమ్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఐఎమ్ అ వెరీ గుడ్ పేషెంట్. మా డాక్టర్ మంజులక్క నన్ను నార్మల్ వెళ్ళమంటే నార్మల్ వెళ్ళేదని, సి అంటే సి. నేను ఎక్కువ క్వశ్చన్స్ అడగను డాక్టర్ దగ్గర నుంచి, బికాస్ ఐ థింక్ డాక్టర్స్ నో ద బెస్ట్. అండ్ ఐ డోంట్ అంటే క్యూరియాసిటీ కోసం ఐ క్రాస్ క్వశ్చన్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. బట్ ఐ ట్రస్ట్ మై డాక్టర్ 100% అండ్ ఐ థింక్ షీ వాజ్ ద బెస్ట్ జడ్జ్. మన బేబీకి అయితే రెగ్యులర్ వేలో పాలిస్తూ ఉంటాం. అది డొనేట్ చేయడానికి పాలు ఎలా తీస్తారు? నేను ప్రతి ఫీడ్ తర్వాత ఐ వాజ్ టేకింగ్ అవుట్ ఫ్రమ్ ఐ హ్యావ్ ఎలక్ట్రిక్ పంప్ అండి. సో ఎలక్ట్రిక్ పంప్ నాకు బాగానే సెట్ అయింది. సో ఐ వాజ్ టేకింగ్ ఇట్ అవుట్ మన పంప్ యూజ్ చేసుకుని. అండ్ స్టోరేజ్ బ్యాగ్స్ ఉన్నాయి సో దాంట్లో. అండ్ దెన్ ఐ ఫ్రీజ్ ఇట్ అండి. రోజుకి ఎన్ని మిల్లీలీటర్స్ తీస్తుంటారు? ఇప్పుడు కొంచెం నా బేబీ కొంచెం ఎక్కువ తాగుతుంది. సో నౌ ఐఎమ్ టేకింగ్ అవుట్ మినిమమ్ ఎవ్రీ డే అరౌండ్ 600 ml స్టోర్ చేస్తున్నా ఇంకా రోజు. 600 ml హాఫ్ లీటర్ కంటే ఇంకెక్కువే. కొంచెం ఎక్కువ. అవును, కొంచెం ఎక్కువే. So I will not say I'm lucky. I think I've been healthy all my life. Sports chesanu. So avanni koncham it has helped me with my pregnancy and with my lactation. I have good diet. Baad intanu. I think first 20 years of my life asalu junk food anedi mem eppudu tinaledu. So I think all that na foundation valla I think I'm able to I'm lactating well. డెలివరీ తర్వాత మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పథ్యం చెయ్యాలి, ఆ ఫుడ్ తినద్దు, ఈ ఫుడ్ తినద్దు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటి మీరు ఏమైనా ఫాలో అవుతుంటారా? లేదండి, ఐ కంప్లీట్లీ లిసన్ టు మై డాక్టర్. డాక్టర్ ఈ బిల్డింగ్ నుంచి దూకేమంటే దూకేస్తాను నేను. ఐఎమ్ దాట్ ఐఎమ్ అ గుడ్ స్టూడెంట్, గుడ్ పేషెంట్. అండ్ ఈ మూఢ నమ్మకాలు నేను ఎక్కువ ఫాలో అవ్వనండి. వాట్ ఎవర్ డాక్టర్ సేస్ ఐ గో విత్ ఇట్. అండ్ డాక్టర్స్ డిడ్ నాట్ రెస్ట్రిక్ట్ మీ ఫర్ ఎనీథింగ్. ఐ కెన్ ఈట్ ఎనీథింగ్. ఐ కెన్, ఎస్పెషలీ లాక్టేటింగ్ అప్పుడు ఐ థింక్ యూ షుడ్ ఈట్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. ఎక్కువ ఐ థింక్ ఐ అండర్స్టాండ్ చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వింటాను నేను. ఐ డోంట్ ఆర్గ్యూ, బట్ నాకు కన్వీనియంట్గా మా డాక్టర్ ఇంకా ఏం చెప్తే అదే చేస్తాను నేను. ఆఫ్టర్ డెలివరీ ఏవైనా ఎక్సర్సైజెస్ మొదలు పెట్టారా? ఫిట్నెస్ కోసం ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఎక్కువ చేయలేకపోతున్నానండి. బికాజ్ ఫస్ట్ 2.5 months నేను అసలు ఐ డి నాట్ కీప్ ఎనీ హెల్ప్ ఆల్సో. I wanted to take care of my baby on my own. I wanted to experience that. Now I have a little help, but aina gani
And also my husband is in Chennai and we have a house in Chennai, then Hyderabad Guda. So itu atu koncham I'm still getting used to. I'm a new mom, so I'm still getting used to the schedule. Inka travel cheyadam baby tho it's very tough. I was a frequent traveler and ఈజీగా వెళ్ళిపోయేదాన్ని నేను ఎక్కడంటే బ్యాగ్ బట్ నౌ యూ హ్యావ్ టు ప్లాన్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ లెర్నింగ్. అథ్లెట్గా ఎన్ని రోజులు మీ లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు వేరు, మదర్గా ఎలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు మీరు? అంటే ఎక్కువ ఐఎమ్ నాట్ స్ట్రెస్సింగ్ టూ మచ్ అండి. ఐఎమ్ ఫీడింగ్ ఆన్ డిమాండ్. ఎప్పుడు నా పాపకి ఎప్పుడు ఆకలేస్తే అడిగేస్తుంది. సో ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు కీప్ వన్ టైం. మరి ఎక్కువ టైం ఫాలో అయ్యి మళ్ళీ స్ట్రెస్ తీసుకుని ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. వెన్ షీ ఆస్క్ మీ మిల్క్ ఐ గివ్ హర్ అండ్ షీఈస్ డూయింగ్ వెల్. దేర్ ఇస్ నో కంప్లైంట్స్. అండ్ నేను ఒక స్పోర్ట్స్ ఉమెన్గా ఇన్ని ఇయర్స్ నేను స్పోర్ట్స్ చేశాను. సో దట్ ఆల్సో హెల్ప్ మీ. నేను ప్రతి సిచ్యువేషన్కి ఫాస్ట్గా అడాప్ట్ చేసేసుకుంటాను. సో వన్స్ ఐ బికేమ్ అ మామ్, రాత్రి నిద్ర లేదు, బట్ ఐ అడాప్టెడ్ టు ద సిచ్యువేషన్. 2 hours ఉంటే కూడా ఓకే, నౌ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఐ హ్యావ్ టు ఫీడ్ ద చైల్డ్ every 2 hours. Now ఇప్పుడు of course she's 4 months old, so now I have to feed her every 3-4 hours. She's fine. So I'm adapting to the situation. నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోనండి. సో మీ కెరీర్ అంతా పక్కన పెట్టి ఫుల్ టైం మీ డాటర్కే ఇచ్చేస్తున్నారా? ఎలా ప్లాన్ చేస్తున్నారు? పక్కన ఏం పెట్టలేదు, కొంచెం అలా పాజ్. ఇంకా ఫోన్లో ఎక్కువ అంటే మై అకాడమీ ఉంది, ఎక్కువ ఫోన్లోనే చేసుకుంటాను నేను పని. అండ్ జస్ట్ లిటిల్ పాజ్ బికాజ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. అంటే ఒకటే నేర్చుకునేది ఏంటంటే ఐ థింక్ ఒక ఉమెన్కి లైఫ్ అంతా మారిపోతుంది, ఒక మ్యాన్కి ఎక్కువ మారదు అనుకుంటా. సో దాట్స్ వేర్ ఐ థింక్ దే ఆర్ వెరీ లక్కీ మెన్ దట్ దేర్ లైఫ్ డజంట్ చేంజ్ దట్ మచ్. అంటే డైలీ మీ మిల్క్ ని నిలోఫర్ కి పంపిస్తూ ఉంటారా? ఎలా? లేదు, ఐ కలెక్టెడ్ ఒక 1 month కలెక్ట్ చేసి దెన్ ఐ give it. మంత్లీ వన్స్ మీరే ఇంట్లో ఫ్రీజ్ చేసి పంపిస్తూ ఉంటారా? సో బేసిక్లీ నేను ఫస్ట్ 2 months ఇక్కడ ఉన్నానండి హైదరాబాద్లో. సో దెన్ ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు చెన్నై ఫర్ 1.5 months. సో అక్కడ చెన్నైలో కలెక్ట్ చేసింది నేను చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చాను, ఐసిహెచ్ అని. అమృతం వాళ్ళు మిల్క్ బ్యాంక్ ఉంది వాళ్ళది, సో ఐ డొనేటెడ్ దేర్. And then rest ikkada first 2 months ki I donated in Nilofer andi. Ever my dad called somebody and someone came and picked it up. మీ పాపకు కూడా ఇప్పుడు మొత్తం అమ్మ మిల్కే కావాలి. కరెక్ట్. దానికి మరి సరిపోతుందా మ్యామ్? సరిపోయిన తర్వాత మీరు ఎక్సెస్ ఇస్తూ ఉన్నారు కదా, అయితే చాలా ఒక 1 month గ్యాప్ వచ్చిందంటే నార్మల్గా మమ్మీ మిల్క్ అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇస్తారు కదా, బేబీస్కి 1 month స్టోర్ చేసిన మిల్క్ ఇస్తే ఇబ్బంది ఏమి ఉండదు? ఆల్మోస్ట్ ఫ్రీజ్ చేస్తే ఆల్మోస్ట్ 6 months వరకు వాడొచ్చు అనేది అది ఉందండి. సో దే హ్యాస్ బీన్ నో ప్రాబ్లమ్స్. అండ్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మేము చేసాము. సో దే యూజువలీ ఆస్క్ ఫర్ ఆల్ యువర్ బ్లడ్ టెస్ట్, వైరల్స్ అడుగుతారు, అది చేసి అది ఇచ్చేసానండి. సో అండ్ దే వర్ ఫైన్ విత్ ఇట్. చాలా మంది మదర్స్ ఇప్పుడు కొంత పాలు ఇవ్వడానికి కూడా పిల్లలకి ఇష్టపడట్లేదు, షేప్ అవుట్ అవుతామని కావచ్చు, లేదంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి. వర్కింగ్ మదర్స్కి కూడా కష్టంగా ఉంది, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే వర్కింగ్ మదర్స్కి ఐ డెఫినెట్లీ అంటే ఎంపథైజ్, వాళ్ళు వర్క్ చేయాల్సిందే. ఐ థింక్ I'm very fortunate that I don't have to step out of the house and go, but chala mandiki adi so I can only sympathize with them. Shape out anedi adi I think to each their own andi. Nenu ekkuva I don't judge people, but it is always I think oka bond create avvalante, oka emotional connect అవ్వాలంటే I would suggest that women give their breast milk. And తర్వాత ఇప్పుడు టెక్నాలజీ సర్జరీస్ ఇన్ని వచ్చేసినాయి, ఏమైనా కావాలంటే I think you can always consult your doctors. But what is good for the baby, you have to do it. Baby should be the priority.